వందనాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ 16 గ్రామాల ప్రజలకు కూడా ధన్యవాదాలు. గత నెల 27వ తారీఖున పెద్ద హరివాడ మండలం అని తెలియజేసి గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి ఈ 16 గ్రామాలు కూడా రోజుకొక నిరసన తెలియజేస్తూ వస్తూ ఉన్నాము. రాస్తా రోకలు అయితేనేమి, బైక్ ర్యాలీలు అయితేనేమి, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించడం అయితేనేమి, ఈ విధంగా రకరకాల 27 రోజుల నుంచి ఈ 16 గ్రామ ప్రజలు నాయకులతో అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. భారీ ఎత్తున సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడించడం జరిగింది. కాబట్టి మాకు ఎటువంటి స్పందన లేదు. ఆఫీసర్ల నుంచి అయినా రాజకీయ నాయకుల నుంచి అయినా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము ఊర్లో తిరగలేకపోతున్నాము, ఊర్లో సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే 16 గ్రామాలని 6-7 కిలోమీటర్లు ఉండేటి 30 కిలోమీటర్లు రావాలని నిర్ణయం తీసుకున్నారు కదా. అవతల రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకోవడమా లేకపోతే ఆఫీసర్లు తీసుకోవడం తప్పిదం జరిగింది. మాకు ప్రతి గ్రామం నాయకులకు కూడా వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. ఎందుకంటే మేము రాజకీయ స్వలాభం కోసమే ఇంకో దానికో చేయట్లేదు. మా రాజకీయ జీవితం కోసం మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చే నాయకులు. ఫస్ట్ పాయింట్ ఏమి, గ్రామంలో ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే 6-7 కిలోమీటర్ రోజు దిననిత్యం ఆదానికి వచ్చిపోయే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎక్కడో లాస్ట్లో ఉన్న పెద్ద హరివాడ మండలం చేయడం కరెక్ట్ కాదని ఉద్యమ రూపంలో రకరకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి మేము మర్యాద కోసం రాజకీయాలు చేసే వ్యక్తులుగా కాబట్టి 16 గ్రామాల్లో ఉండే నాయకులు మాకు మర్యాద కన్నా ప్రాణం ఏమి ఎక్కువ కాదు. మాకు ఆ ప్రాణం ముఖ్యం కాదు. అందుకోసమే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా మా గ్రామంలో ఏ పార్టీ అతీతంగా వచ్చారు అన్ని పార్టీ నాయకులు, ఫస్ట్ వైఎస్ఆర్ సిపి సర్పంచులు, ఎంపీటీసీలకు ఫస్ట్ ధన్యవాదాలు. వాళ్ళు నిన్న మండల తీర్మానం కూడా వాళ్ళు 16 గ్రామాల్లో అందరూ కూడా మూకమ్మడిగా వచ్చి మా మండల తీర్మానానికి బలపరచడం జరిగింది. అందుకోసము మా ప్రాణ త్యాగానికి సిద్ధమవుతూ ఉన్నాము. 27వ తారీఖు ఎటువంటి హామీ భరోసా రాకపోయింది. రేపు సాయంత్రం లోపల అంటే 27వ తారీఖు పొద్దున్న 10 గంటలకి ఇక్కడ 16 గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు సమీకరణ వస్తారు. కాబట్టి ఈ విషయం ఈ 16 గ్రామాల వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. 27వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నానని 16 గ్రామాల ప్రజలకు నాయకులకు తెలియాలనే ఉద్దేశంతో నేను, ఎందుకంటే 16 గ్రామాల వాళ్ళు మనతో చర్చించినప్పుడు మనకు రాజకీయంగా అయినా 10 మంది మనల్ని అవమానించడం అయినా జరుగుతూ ఉంది. కాబట్టి మనకి మర్యాదే ముఖ్యము రాజకీయంగా. అందుకోసం మనం ప్రాణత్యాగానికని సిద్ధమవుదామన్నా అని ఒక విషయం చెప్పడం వల్ల దానికి నేను పూనుకున్నాను. కాబట్టి 27వ తారీఖు పొద్దున్న ఈ 16 గ్రామాలు భారీ ఎత్తున 100 మంది తగ్గకుండా 50 మంది 100 మంది తగ్గకుండా వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా 10 గంటలకు నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాను. నా పేరు వేణుగోపాల్ రెడ్డి.